ఇక రాకడ గడియలో ఆగిపోయినటువంటి నామకార్థ క్రైస్తవులు ఎక్కువ మంది చచ్చిపోతారు. అందుకే మీ సహవాసులు సోదరులు ఉంటున్నారు, మీలాగా కూడా వారు చంపబడాలి. కొంతకాలం మీరు విశ్రమించండి, ఆ తర్వాత ఆ లెక్క కూడా పూర్తయిపోతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నువ్వు అర్థం చేసుకో. మన బ్రతికిన కాలములో క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవుల మీద ఎంత దాడి జరుగుతూ ఉంది. ఎంతమంది దైవ సేవకుల్ని రక్తాన్ని ఉలికించి చంపేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దేవుని యొక్క రాక సమీపంగా ఉంది. ముందున్న రోజుల్లో ఇవన్నీ కూడా పరిపూర్ణమయ్యే పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. కాబట్టి నీ శేష జీవితంలో నువ్వు బ్రతికి ఉన్న కాలములో యేసు వస్తే ఆగిపోకుండా ఎత్తబడిపోవాలి. ఒకవేళ క్రీస్తు రాక ఆలస్యమై దేవుని పిలిపేనికి వస్తే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే యోగ్యత ఇక్కడే నువ్వు కలిగి ఉండాలి, ఇక్కడే నువ్వు దాన్ని సంపాదించాలి. అలా లేదని నామమాత్రంగా జీవించగలిగితే జీవితంలో పరిణామం చాలా ఘోరంగా ఉంటుంది. ఒక పర్యాయం నేను టర్కీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. టర్కీ ఎయిర్పోర్ట్లో నేను ఉన్నప్పుడు ఇంకొక ఫ్లైట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నా. ఇజ్రాయెల్ దేశంలో వాక్య పరిచర్య కోసం అక్కడ కొన్ని గంటలు ఆగవలసిన పరిస్థితి వచ్చింది. అయితే ఇద్దరు తెలుగువారు నాకు కనిపించారు. ఇద్దరు స్త్రీలే. అక్కడ ఇద్దరిలో కూడా ఒక ఆవిడ ఏడుస్తూ ఉంది, ఇంకొక ఆమె ఓదార్పు ఇస్తూ ఉంది. వారి మాటలు వింటే ఈ ప్రాంతంలో తెలుగు మాట్లాడేవారు ఎవరిది, ఎందుకు ఏడుస్తుంది, ఈమెందుకు ఓదార్పిస్తుంది అని నెమ్మదిగా నేను వెళ్ళి 2 కుర్చీలు వదిలిపెట్టి నేను కొంచెం దూరంలో కూర్చున్నాను. వారు చాలా మాటలు మాట్లాడారు. ఆ మాటల్లో మాట్లాడినటువంటి విషయాన్ని ఆలోచిస్తే ఆమె ఏమంటున్నా తెలుసా? ఆ ఏడ్చి ఆమె భర్త చచ్చిపోయాడు. ఆమె ఏమంటున్నా తెలుసా? నా భర్త చనిపోయాడు అని చెప్పి నేను ఏడవలేదు, నా భర్త చనిపోయాడని నేను ఏడవలేదు. అయితే నా భర్త పరలోకానికి ఏమాత్రము వెళ్ళక నరకానికి వెళ్ళిపోయాడని ఏడుస్తూ ఉన్నా. ఎందుకు అంటే భార్యగా నేను ఉన్నప్పుడు మరో పరిస్థితితో సంబంధం పెట్టుకుని వ్యభిచారం చేశాడు. తాగుడు కూడా నా భర్తకు ఉండగలిగారు. ఈ 2 పాప కార్యాలు కూడా తనలో జీవించి పాపములో జీవించి పాపములో చచ్చిపోయాడు. అతడేమో నరకములో ఉంటాడు, నేను పరిశుద్ధురాలు, నేను చచ్చిపోతే పరలోకములో ఉంటా. నేనుండే పరలోకానికి నా భర్త లేదే, నా భర్త నరకానికి వెళ్ళిపోయాడే, దేహ సంబంధంగా చచ్చిపోయాడని నేను ఏడవలేదు. పాపములో చచ్చి నరకానికి వెళ్ళిపోయాడే, నేను పరలోకములో, అతడు నరకం. ఇదే నేను దుఃఖపడడం. చూడండి, భార్యగా ఆమెకున్న వేదన చూస్తే మనం భర్త చనిపోయాడని కాదు తనకు దుఃఖం, పాపములో చచ్చి నరకానికి వెళ్ళాడని, పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించే నేను పరలోకానికి వెళ్ళుతానని ఆమె అక్కడ ఏడవడం, ఆ మాటలు చెప్పడం వినడం జరగగలిగాది. ఈరోజు మనం ఆలోచిద్దాం. నీ కుటుంబ వ్యవస్థలో, నీ సంఘ వ్యవస్థలో పాపాన్ని విడిచిపెట్టకుండా జీవించేవారు ఎవరైనా ఉంటున్నారా? అలాంటి వారి మధ్య నువ్వు ఒక పరిశుద్ధత కలిగే వ్యక్తిగా జీవిస్తున్నావా? నీతో కూడా జీవిస్తున్నటువంటి ఒక పాపి అయినా, లేక నువ్వు పరిశుద్ధతగా ఉండినా, పరిశుద్ధుడు చచ్చిపోయినా పాపి చచ్చిపోయినా నీకు సంబంధించిన వారు ఒకరు పరలోకం, ఒకరు నిత్య నరకాగ్ని. అటువంటి దుర్భర పరిస్థితి నీ కుటుంబ వ్యవస్థలో కానీ నీ సంఘ వ్యవస్థలో కానీ జరగకుండా ఉండునట్లు ఆయన రాకడ వరకు మనమే ఉంటే కుటుంబ సమేతంగా పరలోకానికి వెళ్ళాలి.
సంఘ సమేతంగా పరలోకానికి వెళ్ళిపోవాలి. అందుకే ఈ రోజున కుటుంబ వ్యవస్థలో నీ వంటి భక్తి కలిగిన జీవితం నీ ఇంటి వారికి లేకపోతే నీకున్న భక్తికి సమమైనటువంటి భక్తి వారికి రావటానికి వాక్యరీతిగా హెచ్చరిక చేసి వారి నిమిత్తంగా ప్రార్థించి దైవ సన్నిధిలో కన్నీరు కార్చి, దేవా నాకున్న ఆత్మీయ జీవితం ఎంతైతే ఉంటున్నదో ఈ సమమైనటువంటి ఆత్మీయ జీవితం నా ఇంటి వారికి కూడా కావాలని, నీ ఇంటి వారిని కూడా నువ్వు రక్షించుకోవటానికి నువ్వు ప్రార్థించే ఒక వ్యక్తివిగా నీవు ఉండాలి. దేవుని వాక్యం మనకు చెబుతుంది. అందుకే ప్రభు యొక్క రాకడ గడియలో ఆగిపోయేవారు నామకార్థ క్రైస్తవులు అనే మాట దయచేసి నువ్వు మరచిపోవద్దు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ యేసుక్రీస్తు ప్రభుల వారు మీరు చూడండి, ఆయన లోకములో ఉన్నప్పుడు 3 విషయాలు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు 3 విషయాలు మీరు బాగా అర్థం చేసుకోవాలి. పొలములో 2 ఉంటారు, ఒక్కడు ఎత్తబడతాడు, ఒక్కడు విడిచిపెట్టబడతాడు. రెండవది, తిరుగులి రాయి 2 స్త్రీలు విసురుతూ ఉంటారు, ఒకటి ఎత్తబడుతుంది, ఒకడు విడిచిపెట్టబడగలుగుతారు. ఒకటే. తర్వాత మంచము మీద 2 పరుండుకొని ఉంటారు, ఒక్కడు ఎత్తబడుతాడు, ఒక్కడు విడిచిపెట్టబడతాడు. అసలుకు ఎందుకు ఈ మంచం, ఈ తిరుగుటి రాయి, ఈ యొక్క పొలం, ఈ 3 కూడా ఎందుకు దేవుడు అలా వాటినే చెప్పి ఎందుకు దేవుడు చెప్పవలసి వచ్చింది? అసలుకి మంచం ఏది? అసలుకి ఇక్కడ కనిపించే తిరుగుటి రాయి ఏది? అసలుకి పొలం ఏది? ఈ 4 సువార్తల్లో మనం చూడగలిగితే ఈ యొక్క 3 విషయాలు చూపించడం మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ మంచం అనేది చూడగలిగితే బాగా గమనించాలి. ఎత్తబడిన వాడు యోగ్యుడు, విడిచిపెట్టబడిన వాడు అయోగ్యుడు. అది ఎక్కడంటే మంచము అంటాడు. ఈ మంచాన్ని గురించి బైబిల్లో చూస్తే గాన ఏముంది తెలుసా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండం 49వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 49 4వ వచనాన్ని చదువుకుందాం. నీళ్లవలే చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి యొక్క మంచము మీదికి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచము మీదికి ఎక్కెను. చూడండి, అంత్య దినములలో యాకోబు తన పిల్లల గురించి చెప్పేటువంటి విషయాలు ఇవి. అక్కడ ఎవరి గురించి చెప్పాడు? యాకోబు యొక్క పెద్ద కుమారుడైనటువంటి రూబేను. రూబేను, నీవు అసలుకి ఎవడివో కాదు, నీవు నీళ్ళవలే చెంచలుడవు అని చెప్పగలిగాడు. నీవు నీళ్ళవలే చెంచలుడవు. అసలుకు నీవెవరు తెలుసా? నీ తండ్రి యొక్క మంచమును ఎక్కి దానిని నీవు అపవిత్రం చేసేసావయ్యా. చూడండి, యాకోబు ఒక రోజున ఇంట లేడు. రాహేలు పోయాది, లేయా పోయాది, ఉపపత్నిని భార్యగా పెట్టుకున్నాడు. దాదే బిల్హా. యాకోబు ఎప్పుడైతే ఉపపత్ని అయిన బిల్హాను పెట్టుకోవడం జరిగిపోయాదో, యాకోబు ఇంట లేనప్పుడు యాకోబు మంచం మీద బిల్హా పరుండుకుని ఉంది. రూబేను అక్కడికి వెళ్ళాడు. ఇది నా యొక్క తండ్రి యొక్క భార్య, ఇది నాకు తల్లి అవుతుంది, దీనికి నేను కుమారులను కాగలుగుతాను అన్నటువంటి విచక్షణ జ్ఞానము లేక మంచము మీద పరుండుకున్న బిల్హాను చూచి శరీర సంబంధమైనటువంటిది తన యొక్క అంతర్భాగములో శరీర సంబంధమైన భావోద్రేకాలను అదుపులో పెట్టుకోలేక వాటికి స్వేచ్ఛనిచ్చి వాటికి స్వాతంత్రతను ఇచ్చి సాహసించి ముందుకు వెళ్ళి మంచాన్ని ఎక్కి తల్లితో తప్పు చేసేశాడు. తల్లితో తప్పు చేసేశాడు. ఇది నా తండ్రి భార్య కాదా? ఇది నాకు తల్లి కాదా? నేను దీనికి కుమారుడును కాదా? శరీరములో వచ్చినటువంటి ఆశ కోర్కెను నిగ్రహించుకుని చంపుకోవలసిన రూబేను ఎక్కడ కానీ నిగ్రహించుకోలేక మంచము మీదికి వెళ్ళి తప్పు చేసేశాడు. తప్పు చేసేశాడు. గమనించాలి,
మంచము దగ్గర జరిగిన సంఘటన ఎంత ఘోరమైనది. ఈరోజు లోకములో చూడు, ఒక పురుషుడైన వాడు, ఇది పొరుగు వాని భార్య, ఇది చెల్లి, ఇది అక్క, ఇది వదిన, ఇది నాకు చిన్నమ్మవుతుంది. ఈ రోజున వాయి వరుస లేకుండా శరీరములో పుట్టుకొచ్చినటువంటి ఆశలను నిగ్రహించుకోలేక స్వేచ్ఛనిచ్చి ఎంతమంది జీవితాలు అపవిత్రం చేసుకుంటున్నారు. స్త్రీ అయినా అంతే. వీడు పొరుగుదాని భర్త, వీడు పరపురుషుడు, వీడు అన్నవుతాడు, వీడు తమ్ముడు అవుతాడు, వీడు చిన్నవుతాడు. లే, వాయు వరుసలే. స్త్రీ జీవితంలో కానీ పురుషుని జీవితంలో చూడగలిగితే అనేక మంది వ్యక్తులు శరీర సంబంధమైనటువంటి కార్యాలను చేసి తమ్ము తాముగా అపవిత్రపరుచుకునే పరిస్థితులు ఈ రోజున ఎంతమందికి లేదు, ఎంతమందికి లేదు. దేవుని యొక్క రాకడ గడియలో మంచము మీద ఒక్కడు ఎత్తబడి ఒకడు ఆగిపోతున్నాడంటే ఆగిపోయేవాడు ఎవడో? వాడే రూబేను లాంటి శరీర సంబంధమైన జీవితాన్ని జీవించి ఆత్మీయ జీవితాన్ని కాళ్ళతో తొక్కేసిన వాడు. క్రీస్తుని కలిగి ఉన్న క్రైస్తవుని గురించే మాట్లాడుతాను, కానీ క్రీస్తుని ఎరగని అన్యుని గురించి నేను మాట్లాడలేదు. క్రైస్తవుల జీవితంలో జరగలేదా? చూడండి, బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ 10:26 చదువుకుందాం. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానాన్ని పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను కూడా ఉండదు. చూడండి, అందరూ జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎవడైతే సత్యాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానాన్ని పొంది ఎవడైతే బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తాడో వానికి ఇక బలి ఉండదు అంటాడు. అంటే ఒక క్రీస్తు ప్రభు యొక్క బలి కాకుండా సత్యాన్ని గురించిన అనుభవం ఉండి బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తే ఏ ఇతరమైన బలులు ఇచ్చినప్పటికీ కూడా వాడు చేసినట్టు పాపానికి ఎక్కడ కానీ విమోచన లేదు. అయితే క్రైస్తవ సమాజం సత్యము తెలుసు, సత్యాన్ని గురించి అనుభవం ఉంది, ఇది ఉంటూ బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తూ ఉంటున్నారు. ఎవడైతే గాన బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తాడో, ఎవడైతే సత్యాన్ని గురించి విని సత్యములో జీవించి అనుభవాన్ని పొందుకున్నాడో అలాంటి వాడు తప్పు చేస్తే వాడు చేసే మరో నేరం ఏంటి తెలుసా? అదే అధ్యాయం 29వ వచనాన్ని చదవండి. ఇట్లు ఉండగా దేవుని యొక్క కుమారుని పాదములతో తొక్కి చాలు తల్లి. ఎవడైతే బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తాడో, సత్యాన్ని గురించిన అనుభవం ఎవరికైతే ఉండి వాడు తప్పు చేస్తాడో అలాంటి వాడు ఏం చేస్తాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే గాన రాగలిగితే యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేస్తాడో తెలుసా? వాడు కిందికి పడవేసి, యేసుక్రీస్తుని ఏం చేస్తాడు? కిందికి పడవేసి కాలు ఎత్తి తొక్కినంత బైబిల్ చెబుతూ ఉంది. అమ్మా, ఆలోచించు. క్షణకాల సంతోషాన్ని కలిగించే పాపం ఈరోజు చేయలేదా? దైవ సేవకులు చేయలేదా? సంఘ పెద్దలు చేయలేదా? సంఘ సభ్యులు చేయలేదా? పూర్వకాలం నుంచి నేటి వరకు కూడా కొంతకాలము సత్యములో జీవించి సత్యాన్ని గురించి అనుభవం ఉంది, బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తున్నారు. ఎవడైతే బుద్ధిపూర్వకంగా తప్పు చేయగలిగాడో
అలాంటి వాడు యేసుక్రీస్తుని కింద పడవేసి కాలు ఎత్తి యేసుక్రీస్తును తొక్కినంత ఎంత ఘోరం, ఎంత నేరం! ఇది న్యాయమా? ఇది ధర్మమా? నువ్వు తప్పు చేసేటప్పుడెల్లా క్రీస్తుని కింద పడేసి కాలెత్తి తొక్కుతున్నావు అనే మాట మర్చిపోవద్దు. నువ్వు స్త్రీవైనా సరే, నువ్వు పురుషుడైనా సరే, ఎంత నేరం, ఎంత ఘోరం! ఏం చేశాడు దేవుడు? తల్లి గర్భమును పుట్టింది మొదలుకొని మరణాన్ని రుచి చూచేంత వరకు కూడా ఈ భూమి మీద ఒక వ్యక్తికి కావలసిన సమస్తాన్ని ఇచ్చి అంతగా చక్కగా నిన్ను ప్రేమించి పోషించి సంరక్షించి అన్ని విధముల దేవాతి దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నప్పుడు ఆయనకు నువ్వు చేసేటువంటి న్యాయం ఇదేనా? ఆలోచించు. ఆయన సన్నిధి వాక్య ప్రత్యక్షతను అనుభవిస్తున్న నీ వ్యక్తిగత జీవితంలో నీ పూర్వకాలము నుంచి ఇప్పటి వరకు కూడా బుద్ధిపూర్వకంగా తప్పు చేశావా? నువ్వు చేసావంటే క్రీస్తుని కింద పడేసి కాలెత్తి తొక్కినంత తప్పు చేస్తుంది, తప్పు చేస్తూ ఉంది. క్రైస్తవ సమాజానికి భయం లేదు, భయం లేదు. భయం ఉన్నవాడు ఎవరైతే ఉంటాడో వాడు పాపం చేయడు, వాడు తప్పు చేయడు. మనకంటూ ఒక మనసాక్షి ఉంది, మనకంటూ ఒక పరిశుద్ధ గ్రంథం వాక్యం ఉంది, మనకంటూ దేవుడు ఉన్నాడు. అయితే మనకున్న మనసాక్షి అది తప్పు అని చెప్పి తెలిసినప్పుడు ఆ తప్పు చేయకూడదు. మనసాక్షి తప్పు చేయదన్నప్పుడు వెనక్కి వచ్చేసేయ్. నీ మనసాక్షి తప్పుని చెప్పినప్పుడు కూడా మనస్సాక్షిని చంపుకొని మృగములాగా ప్రవర్తించి సాహసించి వెళ్ళిపోయిన ఆ తప్పు చేస్తున్నావు అంటే నీ కాలు ఎత్తి యేసుక్రీస్తుని తొక్కినంత ఏం చేశాడు తల్లి? అని ఏం చేశాడు నీకు? భయంతో బ్రతుకుదాం. కొంతకాలం బ్రతికినా, ఒక్కరోజు నువ్వు బ్రతికినా, ఒక్క నెల నువ్వు బ్రతికినా, ఒక సంవత్సరం నువ్వు బ్రతికినా పరిశుద్ధంగా బ్రతుకు, పరిశుద్ధంగా చచ్చిపో. ఇదే పౌరుషం, ఇదే రోషం. అలా నువ్వు బ్రతికితే నీ ఉన్న ప్రాంతములో నీ ద్వారా ఒక ఆధ్యాత్మికమైన విప్లవాన్ని నువ్వు రేపుతావు. అది క్రైస్తవ సమాజంలో రావాలి. అది నీవు నామకార్థ క్రైస్తవురాలు కాదు, నువ్వు నామకార్థ క్రైస్తవుడు కాదు. నిజ క్రైస్తవులము మనం. ఒక్కరోజు బ్రతికిన పరిశుద్ధంగా బ్రతుకు, ఆ పరిశుద్ధంలో చచ్చిపో. దానికోసమే నువ్వు బ్రతుకు. గమనించాలి. బోధించడం చాలా సులభం, బోధ వినడం ఇంకా సులభం, ఆ ప్రకారము జీవించడమే కష్టం. నా దేవునికి నా బోధ కాదు, నా బ్రతుకు నా దేవునికి ఇష్టం. నా ప్రసంగాన్ని దేవుడు మెచ్చుకోడు, నా ప్రవర్తన మెచ్చుకోగలుగుతాడు. నా బోధ ఒకటిగా ఉండి నా బ్రతుకు ఇంకొక రీతిగా ఉంటే నా అంతటి పనికి మాలిన వాడు ఇంకెవడు ఉండడు. నీవు అంతే. ఏ వాక్యం చేత నువ్వు బోధింపబడుచుంటున్నావు, బోధను బట్టి నువ్వు బ్రతకకపోతే మీ అంతటి పనికి మాలిన వారు ఇంకెవరు ఉండరు, ఎవరు ఉండరు. వాక్యాన్ని వినిచున్నప్పుడు వాక్యానికి న్యాయం చేద్దాం. దానికోసమే ఈరోజు వరకు దేవుడు మనను బ్రతికించగలిగాడు. సేవకుడైన నేనైనా, నా సాటి సేవకులైనా, నువ్వు సంఘ పెద్దవైనా, సంఘ సభ్యుడైనా, ఏ వ్యక్తి అయినప్పటికీ సరే వినుచున్న వాక్యానికి న్యాయం చేస్తూ బ్రతుకుదాం. అదే దేవుడు నీ నుండి కోరుకోదగినది. అందుకే మంచము దగ్గర ఇద్దరు, ఒకడు ఆగిపోతాడు. ఎవడు వాడు? రూబేను లాంటి జీవితం కలిగిన వాడు, శరీర సంబంధమైన జీవితాన్ని కలిగిన వాడు. అందుకే ఈ రోజుల్లో చూడు, ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి, ఒక పురుషుడు ఒక స్త్రీని చూచేటప్పుడు ఎంత చెడ్డ చూపు. వీరు ఒకరినొకరు ఆలోచించేటప్పుడు ఎన్న చెడ్డ ఆలోచనలు వచ్చేస్తాయి. వారి మాట తీరు ఎంత అపవిత్రంగా ఉంటుంది, వారు చేసే పనులు ఎంత ఘోరంగా ఉంటాయి, వారు చేసే అడుగులు ఎంత ఘోరంగా ఉండగలుగుతాయి. నీ వ్యక్తిగత జీవితంలో నీవెలా ఉంటున్నావో ఒక్కసారిగా నువ్వు ఆలోచించు.
ఇటువంటి శరీర సంబంధమైన జీవితాన్ని జీవించే వ్యక్తులు ఎవరైతే ఉండగలుగుతారో యేసుక్రీస్తు యొక్క రాకడ గడియల్లో ఆగిపోతారని బైబిల్ చెబుతూ ఉంది. మంచము దగ్గర ఒక వ్యక్తి ఎత్తబడిపోతాడు. మంచము దగ్గర ఎత్తబడిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? కీర్తన 63వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 63వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఈ విధంగా చెబుతుంది. త్వరగా చదువుదాం. నా మంచము మీద నేను నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములయందు నిన్ను ధ్యానం చేసినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచు ఉన్నది. ఈ కీర్తనలో 63వ అధ్యాయం దావీదు రచించాడు. దావీదు 73 కీర్తనలు రచించాడు. ఆసాపు 12 కీర్తనలు రచించాడు. కరువు యొక్క కుమారులు 10 కీర్తనలు రచించారు. మోషే 1 కీర్తన రచించాడు. ఏతాను 1 కీర్తన రచించాడు. హేమాను 1 కీర్తన రచించాడు. సొలొమోను 2 కీర్తనలు రచించాడు. మొత్తము లెక్క పెట్టగలిగితే 100 కీర్తనలు కావస్తుంది. ఇక మిగిలి ఉన్న 50 కీర్తనలు ఎవరు రచించారో బైబిలు పండితులు కూడా తెలియదది. రహస్యాలు దేవునివి, బయలుపరచబడనివి మనవి. అంతటితో సరిపెట్టుకోగలుగుదాం. ఇక్కడ వాక్యములో చూస్తే దావీదు చెబుచున్నాడు, రాత్రి జాములయందు నా దేవుణ్ణి నేను ధ్యానం చేశాను. అలా ధ్యానము చేసిన కారణాన్ని బట్టి క్రొవ్వు మెదడు దొరికను అంటున్నాడు. చూడండి, రాత్రి జాము కాదు జాములు అన్నాడు. రాత్రి జాములు అంటే ఒక రాత్రికి 4 జాములు ఉంటాయి. 6 నుండి 9 వరకు ఒక జాము, 9 నుండి 12 వరకు 2వ జాము, 12 నుండి 3 వరకు 3వ జాము, 3 నుండి 6 వరకు 4వ జాము. ఈ 4 జాములు చూడగలిగితే ఈ 4 జాముల్లో కూడా 4 పనులు జరుగుతాయి. 6 నుండి 9 వరకు చూస్తే విషపూరితమైన పురుగులు ప్రకృతిలో తిరుగుతాయి. 2వ జాము 9 నుంచి 12 వరకు చూస్తే వేశ్యలు తిరిగే కాలం అది. 12 నుండి 3 చూడగలిగితే దొంగలు తిరిగే కాలం అది. 3 నుండి 6 వరకు చూస్తే దేవదూతల సంచార కాలం అది. ఇవి ప్రకృతిలో జరిగే విషయాలు. భక్తుడైన దావీదు రాత్రి యందు మేల్కొన్న వాడై ఎక్కడ కానీ మంచము దగ్గర విరామాన్ని తీసుకోక మేల్కొన్న వాడై రాత్రంతా కూడా 4 జాములు దేవుని ధ్యానం చేశాడు. దేవుని ధ్యానము చెయ్యగా నాకు క్రొవ్వు మెదడు దొరికను అంటున్నాడు. అసలు క్రొవ్వు మెదడు అంటే ఏంటి? దాని అర్థం, ఆదిమ వాసులు క్రొవ్వును కరిగించి నూనెగా చేసి దీపాలలో పోసి వెలిగించేవారు. క్రొవ్వు లేనిది నూనె లేదు, నూనె లేనిది దీపము వెలుగు ఇవ్వదు. యేసు అన్నాడు, నేనేమై ఉన్నా లోకానికి వెలుగై ఉన్నాను. క్రొవ్వుగా అర్థం చేసుకోవద్దు. క్రొవ్వు నుండి వచ్చిందే నూనె. నూనె దీపములో పోయగా దీపం ఏమిచ్చాది? ఆ క్రొవ్వు ఎవరు అంటే వెలుగై ఉన్న దేవుడే. మెదడు అన్నాడు, జ్ఞానానికి మూలమైన భాగం మెదడే. దావీదు మంచము దగ్గర ధ్యానించుటను బట్టి దేవుణ్ణి సంపాదించుకున్నాడు, దైవజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఆ దేవుడు ఆ దైవజ్ఞాన ఆధారాన్ని బట్టి ఆత్మీయ వ్యక్తిగా జీవించాడు. ఉరియా భార్య అయిన బెత్షెబా చేతిలో తాను పడటానికి ముందుగా ధ్యానం చేసి దేవునిని దైవజ్ఞానాన్ని సంపాదించుకొని ఆ 2 ఆధారాలను బట్టి ఆత్మీయంగా జీవించాడు. అటువంటి జీవితము ఎవనికి ఉంటుందో క్రీస్తు యొక్క రాకడ గడియలో మంచము మీద నుండి ఎత్తబడువాడు అటువంటి ఆత్మీయుడుగా ఉంటాడు. ఆగిపోయినవాడు రూబేను వంటి శరీర సంబంధిగా ఉండడం అన్నది జరగగలుగుతుంది. అందుకే మంచం అని చూపించగలిగాడు. రెండవదిగా చూడగలిగినట్లయితే అర్థం చేసుకోవలసిన విషయం, అక్కడ మనకు తిరుగటి రాయి. ఈ తిరుగటి రాయిని గురించి మీరు చూడండి. కింద ఒక రాయి, పైన ఒక రాయి. ఆ రాయి పైన ఉన్న పిడిని ముఖాముఖిగా
ఇద్దరు స్త్రీలు పట్టుకుని ఏం చేస్తారో తెలుసా? రాయిని తిప్పుతారు. మధ్య ఉన్న స్థలములో ధాన్యం వేస్తే 2 తిరుగటి రాళ్ల మధ్యనది నలిగి పిండై కింద పడిపోతుంది.